పూరి జగన్నాథ్, నేను జగన్ అని పిలుస్తాను. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్. తెలుగు ఇండస్ట్రీలో మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ అసలు నాకు ఆయన అంటే పూరి జగన్నాథ్. ఆయన ఫ్రెండ్స్ ఉండరు, బట్ ఇఫ్ యూ నీవు గన్ను పెట్టి ఒక్క ఫ్రెండ్ పేరు చెప్పాలంటే పూరి జగన్నాథ్. ఓ మై గాడ్. యా, సాధారణంగా సముద్రం చూస్తుంటే ఎగిసే కెరటం చూస్తే చాలా ఇంట్రెస్ట్ పడతాం మనం. కానీ నాకు ఇంకో రకం కెరటాలంటే ఇష్టం. ఎడారిలో భూమిని చీల్చుకుని జుప్పున పైకి లేసే కెరటాలంటే అవే పూరి జగన్నాథ్. ఆ పూరి మ్యూజిక్స్ వింటారా మీరు? విన్నారు ఎప్పుడైనా? కొన్ని విన్నాను. ఓకే, మీకు ఎప్పుడు అలా చెప్పాలనిపించలేదా? నాకు అంత జ్ఞానం ఉందని అనుకోవట్లేదు. మా ఆవిడ అస్తమానం చెప్తా ఉంటుందండి, నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీయడం కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. 6 నెలల్లో సినిమా తీసిన ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టడం ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఉంటుందండి. నేను నిజంగా అడుగుతున్నాను, ఒక 2 రోజులు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయాలి. నేను సీరియస్ గా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఒప్పుకుంటారా? జగన్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే లోలో ఉన్నప్పుడు జగన్ తలుచుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు అసలు భయం కానీ కేర్ కానీ ఏముంటుంది, బిందాస్. మళ్ళీ జన్మ ఉంటూ జగన్లా పుట్టాలి. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ డెఫినెట్లీ పుష్పాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మీరే ఇన్స్పిరేషన్. మీరు మీ మాటలు, ఆర్జీవి గారి మాటలు, పూరి జగన్నాథ్ గారి మాటలు, ఈ మాటలు అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరికి చాలా ఇష్టం. ఈ మాటలు చాలా వాస్తవానికి దగ్గర ఉంటాయి. వాళ్ళిద్దరూ గ్రేట్ పీపుల్, వాళ్ళతో లేదు. पूरी सर को एक शब्द में डिफाइन करना है तो मैं बोलूंगा फाइटर, because he never gives up on anything and I'm a great admirer of him. మనం ఇప్పుడు తినే ప్రతి గింజ మీద పూరి జగన్నాథ్ పేరే ఉంటుందిరా. నాకంటే నాకు పూరి గారి మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి, ఎందుకంటే నాలా ఆయన తీరు సినిమా, ఆయనకు మార్క్ ఉంది, ఆయనకు స్టైల్ ఉంది. బెంజ్ పక్కన వెళ్ళినా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తాం, బికాస్ దట్ హాస్ గాట్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఆ దృష్టిలో పూరి గారు ఏంటంటే ఈ హ్యాస్ దట్ యూనిక్ స్టైల్ అండ్ యూనిక్, అది డిఫరెంట్. అది ఎంత ఎన్ని బెంజ్లు ఏ వచ్చినా కూడా ఆ రాయల్ ఎన్ఫీల్డ్. నేను ఎప్పుడు జగన్ గారు లాంటి డైరెక్టర్స్ ని చూసి నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతాను. సార్, ఇన్ని కథలు మీరు ఇంత ఫాస్ట్ గా ఎలా రాస్తారు? పూరి గారు ఫాస్టెస్ట్ డైరెక్టర్. నేను ఆయన పర్సనల్ కలిసాను సార్, పూరి జగన్ గారిని. సో హీ టోల్డ్ మీ 9 రోజుల్లో రాశారండి సార్. ఓకే, వాళ్లే ఒప్పుకున్నాక నువ్వు నేనేంటి ఒప్పుకునేది?